వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 29 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతాం. 3 రెసిస్టర్స్ 6.0 ఓం అంటే 6 ఓం, 2.0 ఓం అంటే 2 ఓం అండ్ 4.0 ఓం 4 ఓం. ఈ 3 రెసిస్టర్స్ కూడా ఆర్ జాయిండ్ టు అన్ అమ్మీటర్ ఏ, ఇది అమ్మీటర్ ఏ, అండ్ ఎ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ 6.0 volts అంటే 6 volts ఇది ఈఎంఎఫ్ షోన్ ఇన్ ది గివెన్ ఫిగర్. ఇలాగే ఈ రకంగా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఏంటి, క్యాలిక్యులేట్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్. ఇప్పుడు 3 రెసిస్టర్స్ కాకుండా ఒకటే రెసిస్టర్ తీసుకోవాలంటే ఎంత తీసుకోవచ్చు, అండ్ బీబిట్ ఏంటి, అమ్మీటర్ రీడింగ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, కరెంట్ ఇలా పాస్ అవుతుంది. క్లియర్? ఫస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కరెంట్ ఇలా పాస్ అయిన తర్వాత ఈ జంక్షన్కి వచ్చిన తర్వాత ఇటు రైట్ సైడ్ ఇటు డౌన్ సైడ్ రెండుగా స్ప్లిట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా. ఇలా రైట్ సైడ్ వెళ్ళి కరెంట్ ఇలా తిరిగి 4లోకి ఎంటర్ అయ్యి ఇలా 2లోకి ఎంటర్ అయ్యి ఇక్కడికి వస్తుంది. అవునా? ఇంకొక వేయినోగా 6 ఓంలో ఉంటుంది. అంటే ఇక్కడ మనం దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా వెళ్ళిన కరెంట్ని I1 అనుకుంటే ఇలా తిరిగి వచ్చింది. I1 ఇద్దరిని కవర్ చేసింది, 4 ఓంని 2 ఓంని కవర్ చేసింది. ఇలా వెళ్ళిన I2 6 ఓం ద్వారా పాస్ అవడం జరిగింది. అంటే మీకు ఇప్పుడు క్లియర్గా అర్థం అవ్వాలి. ఈ I1 అనేది ఈ రెండింటిని సిరీస్ లో టచ్ చేసుకుంటూ వెళ్ళింది. అంటే 4 ఓము 2 ఓము సిరీస్ లో ఉన్నాయి. ఇటు నుంచి సపరేట్ ట్రాక్ I2 రావడం వల్ల ఈ సిరీస్ కాంబినేషన్ ఇది ప్యారల్ గా ఉంది. క్లియరా? సో ఇప్పుడు నేను అదే రాయబోతున్నాను ఇక్కడ. సో ఫ్రమ్ ది ఫిగర్ లేదా ఫ్రమ్ ది సర్క్యూట్, ఏ బిట్ ఆన్సర్ ఫ్రమ్ ది సర్క్యూట్ అబ్జర్వ్ చేస్తే మనకు క్లియర్ అర్థమవుతుంది. R3 ఇది R3, ఇది R2, R3 ఆర్ ఇన్ సిరీస్. సో దీని మీద ఏం చేద్దాం అంటే, సో RS సిరీస్ ఫైండ్ అవుట్ చేయాలంటే R2 ప్లస్ R3 డైరెక్ట్ గా యాడ్ చేయటమే కదా. R2 అంటే ఎంత, 2 ఓము, ఇది 4 ఓము. సో 2 ప్లస్ 4 అంటే 6 ఓము. సో ఇక్కడ మనకు వచ్చింది RS అనేది 6 ఓం రావడం జరిగింది. ఇప్పుడు ఈ 6 ఓం ద్వారా కరెంట్ పాస్ అయ్యే టైంకి ఇంకో కరెంట్ ఈ 6 ఓం ద్వారా పాస్ అయింది, నథింగ్ బట్ R1 ద్వారా. అంటే R1 అండ్ దిస్ RS ఆర్ ఇన్ ప్యారలల్. ఇప్పుడు ప్యారలల్ ఉన్నప్పుడు మనకి ఏంటి ఫార్ములా, ఇప్పుడు 1/RP లేదా సింపుల్ గా ఫైనల్ 1/R అని అర్థం. 1/R ఈజ్ 1/R1 ప్లస్ 1/RS. అంటే ఇదేమవుతుంది, 1/R1 ఏమో 6, RS కూడా మన 6 వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకి 1/R అనేది 1/6 ప్లస్ 1/6, 2 టైమ్స్ 1/6, 2 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, అంటే 1/3 వచ్చింది. 1/R 1/3 అయితే మరి R ఎంత అవుతుంది, రెసిప్రోకల్ చేస్తే 3 ఓం అవుతుంది. ఇది దీని యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్. సో ఫస్ట్ బిట్ అయిపోయింది, ఏ బిట్ అయిపోయింది, బి బిట్ చేద్దాం ఇప్పుడు. క్లియరా? ఫస్ట్ బిట్ డౌట్ ఏం లేదు కదా. ఇప్పుడు బి బిట్కి వెళ్తున్నాం. రీడింగ్ ఆఫ్ అమ్మీటర్. అమ్మీటర్ దేన్ని మెజర్ చేస్తుంది, కరెంట్ని మెజర్ చేస్తుంది. అంటే మనం కరెంట్ ఐని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. వోల్టీమీటర్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే, అమ్మీటర్ అనేది కరెంట్ ఐని ఫైండ్ అవుట్ చేస్తుంది. కాబట్టి రీడింగ్ ఆఫ్ అమ్మీటర్ నథింగ్ బట్ కరెంట్ పాసింగ్ ఇన్ ది సర్క్యూట్ ఫైండ్ అవుట్ చేయాలి, అది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ది సర్క్యూట్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి దీనికి ఏంటంటే వాల్యూస్ మనకు తెలుసు. V పొటెన్షియల్ డిఫరెన్స్ 6 volts, 6.06 అని రాస్తున్నాను. ఫ్రమ్ 1 R we have 3 ohm. VIR ఈ కాంబినేషన్ నుండి ఫార్ములా ఏంటి మనకి, ఓమ్స్ లా. సో ఓమ్స్ లా అప్లై చేసేద్దాం. ఓమ్స్ లా మనకి ఏం చెప్తుంది, V ఈక్వల్ టు IR. ఇందులో V అంటే ఎంత, 6 volts. I మనం ఫైండ్ అవుట్ చేయాలి, R అంటే 3 ohm. దీన్ని బట్టి మనకి I కావాలి అంటే 6/3. 6/3 అంటే 2. Therefore I ఈక్వల్ టు 2 amps. క్లియర్? సో కన్క్లూజన్ మీరు రాసేయచ్చు. The effective resistance of the circuit is 3 ohm
and the reading of ammeter, that is the current, is 2 amperes. దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 29 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.